విజయ్ దేవరకొండ యూత్ లో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్నారు ఈ యంగ్ హీరో. తెలుగు చిత్ర పరిశ్రమలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించిన విజయ్ పెళ్లి చూపులు మూవీతో హీరోగా మారాడు. ఆ తర్వాత అర్జున్ రెడ్డితో తిరుగులేని సక్సెస్ అందుకుని గీతా గోవిందం మూవీతో ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా దగ్గరయ్యాడు. కానీ ఆ తర్వాత నుంచి వరుసగా ఫ్లాప్స్ రావడంతో కొంచెం స్లో అయ్యారు. పూరి దర్శకత్వంలో చేసిన లైగర్ బిగ్ షాక్ ఇస్తే ఖుషి, ఫ్యామిలీ స్టార్ చిత్రాలు ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయాయి. ఇక ఈ ఏడాది కింగ్డమ్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా ఆ చిత్రం కూడా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ, డైరెక్టర్ రాహుల్ శాంక్రుచియన్ కాంబోలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. VD14 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. దాదాపు 2.5 ఏళ్ల పాటు ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ జరుపుకోగా సైలెంట్ గా షూటింగ్ ఫినిష్ చేసే పనిలో ఉన్నారు. ఈ మూవీ బ్రిటిష్ ఇండియా నేపథ్యంలో రూపొందే పీరియాడిక్ యాక్షన్ డ్రామా అని తెలుస్తోంది. 19వ శతాబ్దంలో 1854 నుంచి 1878 మధ్య కాలంలో జరిగిన యథార్థ చారిత్రక సంఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. కరూరు తొక్కిసలాటలో మృతి చెందిన వారికి మీ నివాళులు అర్పించండి. అయితే ఈ చిత్రంలో విజయ్ క్యారెక్టరైజేషన్, గెటప్ కొత్తగా ఉంటాయని టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు ఈ సినిమా క్లైమాక్స్ షూటింగ్ హైదరాబాద్ లోని పాసమైలారంలో జరుగుతుంది. కాగా ఈ సందర్భంగానే ఈ మూవీకి సంబంధించి బిగ్ అప్డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమాలో హాలీవుడ్ నటుడు సౌత్ ఆఫ్రికన్ స్టార్ ఆర్నల్డ్ వోస్లు ఓ కీలక పాత్రలో నటిస్తున్నారని తెలుస్తోంది. ఆర్నల్డ్ గతంలో ది మమ్మీ, మమ్మీ రిటర్న్స్ సినిమాలో నటించగా ఆ డబ్బింగ్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్లో కూడా గుర్తింపు తెచ్చుకున్నారు. బ్రిటిష్ అధికారి పాత్రలో ఆర్నల్డ్ నటిస్తున్నారని తెలుస్తోంది. దీంతో వీరిద్దరి మధ్య భారీ సన్నివేశాలు ఉండబోతున్నాయని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను చిత్ర బృందం త్వరలోనే అధికారికంగా వెల్లడించబోతున్నట్లు సమాచారం.